హాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. సో, మనందరికీ తెలిసిన విషయమే గవ్వలైతే మీ అందరికీ తెలుసు కదా! సో, ఎవరైతే డబ్బులు నిలవడం లేదు అంటే డబ్బులు రావడం లేదు అనైతే ఎవరైతే అనుకుంటారో సో, వాళ్ళకైతే ఒక మంచి ఈ యొక్క మంత్రం అనేదైతే చెప్పచ్చు. సో, మీరేం చేయాల్సిన పని లేదు. మీరేం జపించాల్సిన పని లేదు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా 11 గవ్వలైతే తీసుకోండి. గవ్వలు తీసుకున్నాక మీరేం చేస్తారంటే కొంచెం కుంకుమ పువ్వు తీసుకోండి. కుంకుమ పువ్వు తీసుకొని కొంచెం వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్నాక వీటినైతే అందులో అయితే మీరు మంచిగా వాటికి కలర్ అయితే పట్టించాలి. ఆ పువ్వు అనేది వీటికనేది ఆ కుంకుమ పువ్వు ఉన్న ఏదైతే ఉందో సో, దానికి ఈ కలర్ అనేది చేంజ్ కావాలి. మీకు మంచి గవ్వలైతే తీసుకోండి. సో, వాటికి 11 గవ్వలు తీసుకున్నాక వాటికి కుంకుమ పువ్వులో వాటర్ ఏసుకొని, బాగా వాటర్ పోసుడు కాదు, కొంచెం వాటర్ పోసుకొని వీటికైతే పట్టించాలి. మంచిగా కలర్ మంచిగా వచ్చిన తర్వాత ఓకే. మంచిగా పర్ఫెక్ట్‌గా చేంజ్ అయినాయి అన్నప్పుడు మీరు ఒక పసుపు గుడ్డ తీసుకోండి. పసుపు గుడ్డ తీసుకొని ఈ 11 గవ్వలు మీరు ఒక చిన్న ఇట్లా కట్టండి. మీకు ఎలా నచ్చితే అలా కట్టుకోండి. కట్టిన తర్వాత మీరు ఏదైతే మీకు మనీ అనేది మీ డబ్బులనేది ఎక్కడ పెడతారు? సో, మీరైతే మనీ అనేది ఎక్కడికి రావాలి? ఇప్పుడు మీకు మీ దాదాపుగా ప్యాకెట్‌లో అయితే పెట్టుకోకండి. సో, ఎందుకంటే అది 11 గవ్వలు కాబట్టి అది చాలా పెద్దగా ఉంటది. సో, అది కాకుండా మీరు ఇంట్లో బీరువాలో కానియండి, లేకపోతే ఇంకా మీరు ఎక్కడైనా దాస్తున్నారో సో, మీ అంటే మీకు వ్యాపారం ఉంటే గల్లా, మీకు లాకర్‌లో ఉంటే లాకర్ అక్కడ దీన్ని అక్కడ పెట్టండి. అక్కడ పెట్టి మీరు చూడండి ఒక్కసారి. సో, మీరనేది పర్ఫెక్ట్‌గా అంటే స్నానం చేసి మంచిగా సో, ఈ 11 గవ్వలనేది తీసుకొని ఇలా చేసిండ్రంటే మీకు డబ్బు రావడం జరుగుతది. ఇది ఒక చిన్న టెక్నిక్ అంతే. మీరు మనీ వస్తదా? రాదా? అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానంతో మాత్రం ఎప్పుడు కూడా ఏ పని కూడా మీరు చేయకండి. నేను చేస్తా, ఇది కన్ఫర్మ్‌గా వస్తది అని ఎప్పుడైతే మీరు బలంగా ఫిక్స్ అయితారో అప్పుడు మాత్రం దీన్ని ట్రై చేయండి. అంతే తప్పించి నేనేదో చెప్పినా గదా! వీడియోలో పెట్టిర్రు గదా! సో, నేనిట్లా చేస్తా గదా! అని మాత్రం అట్లా ట్రై చేయకండి. సో, బలంగా అనుకున్నాక దాన్ని తీసుకొని అదే విధంగా ఎప్పుడు కానీ నీసు అంటే నీస్ అని ఇలాంటివి తీసుకొని మీరు ఇలాంటియి ఎప్పుడు కూడా చెడుకి అవి మాత్రం చేయకండి. సో, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి మంత్ర రహస్యాలు అంటే మీకు మనీకి సంబంధించినయి కానియండి, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించినయి ఏదైనా కూడా నేనైతే వీడియోలు అయితే చేయడం జరుగుతది. సో, మన ఛానెల్‌లో కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో, మీరన్నీ కూడా వాచ్ చేయాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.